ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట డామ్ గుడ్ సిమెంట్. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీఎంసీలో అంతర్గత వర్గపోరు పీక్స్కు చేరుకుందా? అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీలపై దాడులు అందులో భాగమేనా? అధికార బీజేపీ అయితే అవుననే చెప్తోంది. టీఎంసీ నేతలపై దాడులు తమ పని కాదని, తమకు అసలు అవసరమే లేదని వాదిస్తోంది. అంతర్గత వర్గపోరే విపక్ష ఎంపీలపై భౌతిక దాడులకు కారణమని ఆరోపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఇది పక్కా బీజేపీ మార్క్ రాజకీయం అని మండిపడుతోంది. ఇంతకు బంగాల్లో రాజకీయ హింస వెనుక సూత్రధారులు ఎవరు? టీఎంసీ ఎంపీలపై దాడి వ్యవహారం బెంగాల్ రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతోంది? ఎంపీలపై దాడులతో షేక్ అవుతున్న పశ్చిమ బెంగాల్. బీజేపీ టీఎంసీల మధ్య పీక్స్కి చేరిన మాటల యుద్ధం. అంతర్గత వర్గపోరి తృణమూల్ కొంప ముంచుతోందా? పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్న దృశ్యమే ఇది. మే 30వ తేదీన మమతా బెనర్జీ మేనలుడు డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. సోనపూర్లో టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో అభిషేక్ బెనర్జీపై స్థానికులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ దాడి తర్వాత అభిషేక్ బెనర్జీని కోల్కతాలోని 2 ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించగా గాయాలంతా తీవ్రమైనవి కావనే కారణంతో వారు అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించారు. అయితే రాజకీయ ఒత్తిళ్ల వల్లే పోలీసులు ఆసుపత్రులపై ఒత్తిడి తెచ్చి ఆయనకు చికిత్స అందకుండా చేశారని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ దాడికి సంబంధించి పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. కట్ చేస్తే ఆ తర్వాతి రోజు మరో ఎంపీపై దాడి జరిగింది. హుగ్లీ జిల్లాలోని చండీతల పోలీస్ స్టేషన్ వెలుపల కళ్యాణ్ బెనర్జీపై స్థానికులు దాడి చేశారు. అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే శ్రీరాంపూర్ లోక్సభ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై దాడి జరిగింది. ఎన్నికల అనంతర హింసపై తమ పార్టీ కార్యకర్తల అరెస్టులపై నిరసన తెలుపుతూ పోలీస్ స్టేషన్లో మెమరాండం సమర్పించడానికి ఆయన వెళ్లారు. ఆ సమయంలో అక్కడ చేరిన ఓ గుంపు నల్ల జెండాలు చూపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఆ గందరగోళంలో ఎవరో విసిరిన గట్టి వస్తువు కళ్యాణ్ బెనర్జీ తలకు బలంగా తగలడంతో ఆయనకు గాయమై రక్తం వచ్చింది. ఆయన కింద పడిపోగా భద్రతా సిబ్బంది ఆయన్ను కాపాడారు. ఈ దాడికి నిరసనగా ఆయన అక్కడే రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ 2 ఘటనలు బెంగాల్ రాజకీయాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ఈ దాడుల వెనుక బీజేపీ మద్దతున్న గూండాల హస్తం ఉందని టీఎంసీ ఆరోపించింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురి చేయడానికే ఈ దాడులు జరుగుతున్నాయని మమతా బెనర్జీ మండిపడ్డారు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. మరోవైపు ఈ ఆరోపణలను బీజేపీ పూర్తిగా తిరస్కరించడమే కాకుండా కౌంటర్ అటాక్ చేసింది. ఈ దాడి అంతా టీఎంసీ ఆడుతున్న డ్రామా అని బీజేపీ కొట్టిపారేసింది. ప్రజలు సానుభూతిని పొందడానికి, తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి టీఎంసీనే స్వయంగా ఈ స్క్రిప్ట్ రాసుకుందని ఆరోపించింది. టీఎంసీలోనే అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నాయని, కళ్యాణ్ బెనర్జీ, అభిషేక్ బెనర్జీ వర్గాల మధ్య లేదా స్థానిక నాయకుల మధ్య ఉన్న ఘర్షణల వల్లే ఇది జరిగి ఉండొచ్చని, దాన్ని బీజేపీపైకి నెట్టడం సరికాదని వాదించింది. వెస్ట్ బెంగాల్లో హింస రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ టీఎంసీయేనని, బీజేపీ కార్యకర్తలపైనే నిరంతరం దాడులు జరుగుతున్నాయని వారు ఎదురుదాడికి దిగారు. దాడికి సంబంధించి అరెస్టైన 6 వ్యక్తులు ఇటీవల వరకు టీఎంసీ మాజీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రకు సన్నిహితులని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటన టీఎంసీ అంతర్గత పోరు వల్లనే జరిగిందని అన్నారు. 15 ఏళ్లుగా టీఎంసీ పాలనపై స్థానిక ప్రజల్లో పేరుకుపోయిన ప్రజాగ్రహానికి ఈ దాడులు నిదర్శనమని పేర్కొన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని చెబుతూనే ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఇలా బయటకొస్తోందని అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ ఆరోపణని టీఎంసీ ఖండించింది. దాడి రోజు బీజేపీ మండల అధ్యక్షుడు అభిజిత్ బిస్వాస్ సంఘటన స్థలంలో ఉన్నారని, అతనే ప్రజల్ని రెచ్చగొట్టారని టీఎంసీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. దాడి చేసిన వారిలో ఒకరిని ఆకాష్ గాయన్గా గుర్తించారు. అతను బీజేపీ కార్యకర్త అని ఆరోపించింది. రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఈ దాడుల వెనుక బెంగాల్లో మారిన క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 15 ఏళ్ల టీఎంసీ సుదీర్ఘ పాలనలో స్థానికంగా పెరిగిపోయిన అవినీతి, కట్మనీ సంస్కృతి, క్షేత్రస్థాయిలో నేతల దౌర్జన్యాలపై సామాన్య ప్రజల్లో గూడుకట్టుకున్న తీవ్ర అసంతృప్తి, ఆగ్రహమే ఇప్పుడు ప్రజా తిరుగుబాటు రూపంలో వీధుల్లోకి వస్తుందనే చర్చ నడుస్తోంది. అధికారం మారిన తరుణంలో ఇన్నేళ్లుగా అణచివేతకు గురైన సామాన్యులు, బాధితులు ఇప్పుడు నేరుగా విపక్ష నేతల్ని నిలదీసే పరిస్థితి బెంగాల్లో కనిపిస్తోంది. ఆ పరిస్థితులు టీఎంసీ స్థానిక లీడర్లను భయపెడుతున్నాయి.
আবাস যোজনার কাটমানির টাকা নিয়েছিল, সেই সমস্ত কাটমানির টাকা আগামী 4 তারিখ পঞ্চায়েতের বাড়ির থেকে সকলকে নিয়ে যাওয়ার জন্য অনুরোধ করা হচ্ছে। ప్రజలు ఎక్కడ తమను తంతారో అన్న టీఎంసీ నేతల భయానికి నిదర్శనమే ఈ వీడియో. గతంలో తాము కట్మనీ పేరుతో దోచుకున్న డబ్బును తిరిగి ఇస్తామని టీఎంసీ వాళ్లు బహిరంగంగానే చెబుతున్నారు. కూచ్బెహార్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఖూఖుమారి పంచాయతీకి చెందిన టీఎంసీ సభ్యులు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద అక్రమంగా వసూలు చేసిన మొత్తం కమిషన్ను జూన్ 4వ తేదీలోగా తిరిగి చెల్లిస్తామని ఆటో రిక్షాలో తిరుగుతూ లౌడ్ స్పీకర్ పెట్టి మరీ చెబుతున్నారు. గ్రామస్తులు తీవ్ర నిరసన తెలుపుతున్న సమయంలో పరిస్థితి బాగాలేదు దని టీఎంసీ నేతలు దోచుకున్న డబ్బును ఇచ్చేందుకు లిఖితపూర్వక హామీలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎంపీలపైన దాడులు జరుగుతుండడం స్థానిక లీడర్లను మరింత భయపెడుతోంది. ఏది ఏమైనా వెస్ట్ బెంగాల్లో అధికారం మారిన రాజకీయ హింసకు మాత్రం బ్రేక్ పడలేదు. నిన్నటి వరకు అధికారంలో ఉండి ఇప్పుడు విపక్షానికి చేరిన టీఎంసీకి ఈ ప్రజాగ్రహం, అంతర్గత కుమ్ములాటలు పెద్ద శాపంగా మారేలా ఉన్నాయి. మరి ఈ దాడుల పర్వానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా, లేక బెంగాల్ రాజకీయాలను మరింత హింసాత్మక మలుపు తిప్పుతుందా అనేది చూడాలి.